ఇప్పుడు మీ అందరికీ పెరుగు వడ లేదా పెరుగు గారి ఎలాగ పార్సల్ చేస్తారో చూపిస్తానమాట. అయితే అన్ని షాపుల్లో ఇలా ఉంటుందని కాదు, కానీ మనోడు మాత్రం చెయ్యి పెట్టకుండా మాత్రం అస్సలు ఊరుకోవట్లేదనమాట. స్పూన్ కన్నా ఎక్కువగా చెయ్యే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫుల్ హైజీనిక్ అండ్ హెల్దీ ఫుడ్ తయారు చేయడం చూద్దాం. ఇదేంటంటే బేకరీలో మనకు కనిపించే క్రీమ్ కేక్ అనమాట. ముందుగా ఒక ఇనప డ్రమ్ తీసుకున్నాడు, అది చాలా నీట్గా ఉంది. అక్కడ వాతావరణం కూడా చాలా హైజీనిక్గా ఉంది. తర్వాత మనోడు చేత్తో గీకి 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 ఒక బాక్స్లోకి పిండికి ఎక్కించాడు. ఇవి కలర్ క్రీమ్స్ అనమాట, పింక్, రెడ్, ఆరెంజ్. ఎందుకంటే మనకి ఒక కలర్ ఉంటే అస్సలు నచ్చదు, సో రకరకాల కలర్స్ ఉంటే ఇంకా ఇష్టం అనమాట. బేకరీలో ఎంతమంది వెళ్ళి తింటున్నారో కామెంట్ చేయండి. మీ అందరికీ జిలేబీ అంటే ఇష్టం ఉండే ఉంటుందండి. అయితే ఇప్పుడు దాన్ని మేకింగ్ చూద్దాం. చక్కగా అలా కలిపిన మిశ్రమాన్ని ఆ గరిటతో గోకితే టేస్ట్ వస్తాయి. తర్వాత ఈ గుడ్డ, అక్కడ ఉన్న వాతావరణం, ఇవన్నీ జిలేబీకి రుచి తెప్పించే మిశ్రమాలు అనమాట. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ పానీపూరి తినే వాళ్ళకి చాలా గుండె ధైర్యం అన్నమాట. అంటే అంత హైజీనిక్గా ఉన్న ఫుడ్ తిన్నా వాళ్ళ ధైర్యం ఉండి వాళ్ళకి ఇక్కడ తింటేనే చాలా ఇష్టం అన్నమాట.